ఈ మూడో ప్రోమో కోసం పొద్దుగాల నుంచి పిట్టకెట్టినట్టు ఎదురు చూస్తున్నా. మార్నింగ్ 7:00కి నేను వీడియో అప్లోడ్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ భరణి అన్న రీతు చౌదరి పంచాయతీకి సంబంధించిన ప్రోమో ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడు ఇచ్చిండు ఇప్పుడు దారుణం అబ్బా. మనం అప్డేట్స్ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేసినాం. అప్డేట్స్ వీడియో మన ఈ ఛానల్ అప్లోడ్ చేయలేదు, పనికొచ్చే ముచ్చట ఛానల్ అప్లోడ్ చేసినాం. ఎందుకు అప్లోడ్ చేసినా అంటే మనం అప్పటికే మార్నింగ్ మిడ్ నైట్ ముచ్చట అన్సీన్ ముచ్చట కలిపి ఒక వీడియో గ్రాండ్ వీడియో 47 నిమిషాల వీడియో ఖతర్నాక్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిన్న డే మొత్తంలో మిస్ అయిన పాయింట్స్, అన్సీన్లో ఉన్న పాయింట్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేసిన. ఖతర్నాక్ ఉంటుంది. రాత్రినంతా నిద్రపోకుండా దాని గురించి రాసుకొని మరీ మార్నింగ్ చేసిన. అది ఎక్కువ మందికి రీచ్ కాలేదు, ఏం చేస్తాం. అదే టైంలో మళ్ళీ ఇంకొక వీడియో అప్డేట్స్ వీడియో చేస్తే బాగుండదు కదా అని చెప్పి పనికొచ్చే ముచ్చట్లో ఫర్ ద ఫస్ట్ టైం వేసిన. అది ఒక 50,000కి రీచ్ అయింది. సంతోషం, ఫస్ట్ టైం వేసినా కానీ 50,000కి రీచ్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు రీతు చౌదరి బర్నీ అన్న టాస్క్లో బర్నీ అన్న ఘోరంగా హట్ అవుతాడు, బర్నీ అన్న అవుట్ అయ్యాడు. సంచాలక్ సంజనక తప్పు, ట్రయాంగిల్ కరెక్ట్గా లేకపోయినా తనకు విన్నింగ్ ఇచ్చింది అని చెప్పి తనుజ బర్నీ అన్న ఘోరంగా పంచాయతీ పెట్టుకున్నారట. ఈ పంచాయతీలో భాగంగా బర్నీ అన్న పాత అన్నీ తీసుకొచ్చినట్ట. ఫస్ట్ వీక్లో నేను ఎట్లా ఓడిపోయినా, నేను సెకండ్ వీక్కే క్యాప్టెన్ కావాల్సిన అప్పుడు క్యాప్టెన్ కాలేకపోవడానికి రీతు చౌదరి కారణము, అప్పుడు కూడా కారణం. ఆ తర్వాత కూడా క్యాప్టెన్ కాలేకపోవడానికి నాకు కళ్యాణ్ కారణం. కళ్యాణ్ డెమాన్ పవన్ సైగ చేస్తే అంటే తనుజాకి చూపించారు కదా లోపల వీడియో, అది తీసుకొచ్చి బర్నీ అన్న దగ్గర పెట్టింది అన్నట్టు. అందుకే బర్నీ అన్న అది మనసులో పెట్టుకున్నాడు. ఆ రోజు డెమాన్ పవన్ సైగ చేస్తే కళ్యాణ్ నన్ను లైట్ బల్బు టాస్క్ ఉంది కదా, ఆ బల్బు వెలిగే టాస్క్లో నన్ను తీసేసిండు. అంత కుట్రపూరితంగా నన్ను ప్రతిసారి తొక్కేస్తా వచ్చారు. ప్రతిసారి నేను ఓడిపోవడానికి కారణం ఇవే జరిగినాయి తప్ప ఇప్పుడు కూడా సంచాలక్ ఫెయిల్ కాబట్టి నేను ఓడిపోయాను అని చెప్పి గట్టిగా అరిచిండట, పంచాయతీలు పెట్టినట. ఈ పంచాయతీలన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత నేను ఎదురు చూస్తున్నా ఈ ప్రోమో ఎప్పుడొస్తుంది. ఖచ్చితంగా రీతు చౌదరి మిస్టేక్స్ ఏందో కంప్లీట్గా చూపించే ప్రయత్నం చేస్తారు కదా బిగ్ బాస్ మామని. ఎదురుతున్నా వచ్చింది. ఇప్పుడు వచ్చింది, పొద్దుగాలం చదువుతూ ఇప్పుడు వచ్చింది. చూస్తే అందులో ఏమన్నా ఉన్నదిరా అంటే ఏం లేదు ముచ్చట. ఇక మనకి ఈ కార్పెంటర్ వర్క్ ఎవరు చేస్తారో బిగ్ బాస్ మామ నీకే చెప్తాను, ఒక నిమిషం. బిగ్ బాస్ మామ నీకేమన్నా కొంచెం అని ఉన్నదా? ఇక కార్పెంటర్ వర్క్ ఎవరు చేస్తారో జర చూడు. నిన్న డిమాండ్ పవన్ పంచాయతీ అదే కార్పెంటర్ వర్క్ చేసిన వాళ్ళు చక్కగా చేయలేదు, ఆ హోల్స్ చక్కగా కూర్చోలేదు, ఆయన పిసపిస అయ్యండి, ఆగమాగం చేసిరు. మొత్తం ఆయన టాస్క్ ఓడిపోవడానికి కార్పెంటర్ కారణమైండు. టికెట్ ఫినాలే కొడతా అని చెప్పి శబదం చేసి షర్త్ కట్టిన అందరితోటి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అన్నాడు. మనం ఓడిపోవడానికి కారణమైంది ఇక కార్పెంటర్ చేసిన హోల్స్ చక్కగా చేయకపోవడంతో కింద మీద ఇబ్బంది పిల్లగాడు. ఇంకా బర్ణన్నకి ఏది పెడితే అది మంచిగా పట్టుకుంటూ పోయింది. ఈయనకేమో ఒకటిది పెట్టగానే రెండోది పెట్టగానే పట్టుడు బంద్ అయిపోయింది. ఈ కార్పెంటర్ కూడా వారే ఎవలే కార్పెంటర్ వర్క్ చేసింది జరంత చూడుర్రి. ఇప్పుడు కూడా ట్రయాంగిల్ చెక్కేటప్పుడు ఇంత కొసకి గిట్ట అంకర పెట్టిండు అంతే. అది కొంచెం గిట్లా అని షేప్ కొద్దిగా కరెక్ట్గా కట్ కాలేదు అంతే. ఆ కట్ కాకపోయినందుకు లేదంటే అది నీళ్ళలో నాన్నట్టుంది ఫ్లైవుడ్, అందుకే జరంత ఉబ్బింది, అటు సైడ్ వాసినట్టు అయింది. దానికి అది ట్రయాంగిల్ కాదని మొత్తుకుంటాడు ఆయనే. అండ్ ఈ తనుజ మేడం ఏమో ట్రయాంగిల్ని అది ట్రయాంగిల్ కానే కాదంటుంది, ఎందుకంటే షేపులు అన్నీ ఒకటే తీరు ఉండాలి. ట్రయాంగిల్ అంటే మూడు కోణాలు ఉండాలి. ట్రయాంగిల్ 3 కోణాలు ఉండాలి. త్రిభుజం భుజాలు ఉండాలి, 3 కోణాలు ఉండాలి అనేది తెలుస్తలేదు. ట్రయాంగిల్ అంటే గిట్టున్నది అది అంట. అన్నీ ఒకటి తీరు ఉంటాయి. ట్రయాంగిల్స్ అంటే ఎట్టున్న ట్రయాంగిలే, 3 భుజాలు ఉండి 3 కోణాలు ఉంటే ట్రయాంగిల్. చెప్పుర్రయ్యా ఈ బిగ్ బాస్ మా. ఇంకా కార్పెంటర్కి చెప్పి ఇష్టం ఉన్నాడు కడియేద్దని అంత పిసి అవుతారు, లొల్లి పెడతారు. నీకు బుద్ధి లేదు చెప్పినది సెడి చేస్తారు. కాదు ఒక మాట, తనుజ ట్రయాంగిల్ కాదంటే గిట్లుంది అబ్బా ట్రయాంగిల్. ఇప్పుడు చూడు ఇట్లుండి ఇట్లుంది, ఈ ట్రయాంగిలే కదా, ఇలా ఉన్నది ట్రయాంగిలే కదా. ఇప్పుడు గిట్లుంటే ట్రయాంగిల్ కాకుండా పోతుందా? అంటే ఇంకొంచెం వెడల్పు ఉంటే భుజాలు, ఈ పైన భుజాలు పొడుగుండి కింది భుజం అనేది బాగా ఎడల్పు ఉండి పైన భుజాలు కొంచెం కిందికి ఉంటే అది ట్రయాంగిల్ కాకుండా పోతుందా? షేప్ ఏదైతే ఏంది 3 భుజాలు ఉండాలి, 3 కోణాలు ఉండాలి కదా. ట్రయాంగిల్ లెక్క లేదు, అన్ని షేపులు ఒక తీరు ఉన్నాయి కానీ అది ఒక తీరు ఉంది, వెంకర ఉంది అది, కాబట్టి అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి పంచాయతీ ఆమెది. ఈ పంచాయతీని మోపు చేసుకొని భరణి అన్న కొంచెం త్రిభుజం కట్ చేసినప్పుడు అది ఫ్లైవుడ్ తోటి కట్ చేసారు కదా, అది ఒక్క సైడ్ కొంచెం గిట్ట బల్జ్ అయినట్టు గిట్ట అంకర ఉంది అంతే. ఇది ట్రయాంగిల్ కాదు అంటే ఏంటి అది ముక్కుల పక్క, అదేం ట్రయాంగిల్ కాకపోతే ఏమవుతుంది చెప్పుర్రి. మరి ఎప్పుడు అంటే ఏది పడుతుంది చెప్పుడు కానీ దానికి పంచాయతీ. నన్ను మోసం చేసిర్రు, నన్ను సమోసాలు చేయించిర్రు, ఎందుకు అన్నీ ఎంతనాట గమ్మత్ ఉంటుంది. దీనికి నేను పొద్దుగాల నుంచి ఎదురు చూస్తాను. రీతు చేసిన మిస్టేక్ ఏంటిది, బర్నీ అన్న ఎందుకంత కోపానికి వచ్చిండు, దీనికి బర్నీ అన్న గరం అయిపోయి పాత ఎన్ని ముచ్చట్లు చిట్టా పద్దులు అన్నీ చదువుకుంటూ వస్తే కళ్యాణ్ పాయింట్ వచ్చి కళ్యాణ్ ఆ రోజు సుమన్ మన పవన్ డిమాండ్ పవన్ సైకిల్ చేస్తేనే కళ్యాణ్ దొరకబట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి నన్ను తీసేసిన ఆటల నుంచి అని చెప్తే కళ్యాణ్ ఏడ్చి నేను అలా చేయలేదు, నేను చీటింగ్ చేయలేదు, డిమాండ్ పవన్ నాకు ఎటువంటి హింట్లు ఇవ్వలేదు, నన్ను ఆ రోజే బదనాం చేసిరు, నన్ను ఆల్రెడీ అప్పటికే కన్ఫెషన్ రూమ్లో పిలుచుకుపోయి నన్ను నిందలేసిరు, అమ్మాయిల చేతులు పట్టుకుంటాడని ఇక్కడ నేను గిట్ల నిందలేసిరు. అసలు తనుజాకి ఆ రూమ్లో కన్ఫెషన్ రూమ్లో అది ఎందుకు చూపించారు, అసలు అది జరగలేదు, డిమాండ్ నాకేం సైగ చేయలేదని ఆయన ఏడ్చిండట.
రీతు చౌదరి ఏడ్చిందట సంజనక్క మీదకెళ్ళి వీళ్ళు దుమ్మెత్తి పోసిరట, నువ్వు సంచాలకువా, నువ్వు సంచాలకువా, నువ్వు సంచాలకువా, గిదా సంచాలక అంటే ట్రయాంగిల్ గిట్ట అంకర్ ఉన్నది అని చెప్పి ఒకటే పంచాయతీ అట. రామచంద్ర ప్రభు ఇంత పంచాయతీ చేసిన ఎందుకంటే బండి ఓడిపోయినందుకు తన జాట్ అయింది. టికెట్ ఫినాలే రీతికి వస్తే గుట్ర హే అందరు అంటే రాలేదు, ఇంకా చెప్తున్నా అయ్యో వచ్చింది అనుకున్నారు. రీతు టాస్క్ గెలిచింది, అది పంచాయతీ. నేను ఈ పంచాయతీ కోసం ఎదురు చూస్తాను. ఇవన్నీ జరిగినాయట మొత్తం పొద్దు నుంచి వెళ్ళి, అంటే రాత్రి అంతా కూడా, రాత్రి ఎప్పుడో అవుతుంది ఈ టాస్క్, ఇప్పుడు కాలేగా ఇంకా టాస్క్. ఏమో ఇది లైవ్ ఆగిపోయా, ఫోన్ వచ్చింది లైవ్ ఆగిపోయింది, అట్లుంటుంది ముచ్చట. ఒక నిమిషం ఆగురి, ఇది లైవ్ కంటిన్యూ కావాలి. లైవ్ ఎంత మిస్ అవుతుందో నేను అనుకున్నా. ఆడ చూస్తాంటే వంట చేస్తాడు, గుత్తంకాయ కూర అంటాడు ఆడేమని ఫోన్ లైవ్లో. వీళ్ళు ఏ తిండిలే అంటారు, ఎప్పుడు చూడు వంటకానే ఉంటారు, తింటూనే ఉంటారు, వంట చేతనే ఉంటారు. అబ్బా మనం బంతి భోజనాలు కండినట్టే వండుతూ ఉంటారు. అబ్బా పొద్దు నుంచి రాత్రి దాకా వండుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది మనం కూడా ఇళ్ళలో గిట్టే తింటానో వండుతాను ఇదే పని. పాపం లేడీస్ అంతా కష్టపడి వండుతూనే ఉన్నారు అన్న ఫీలింగ్ అవుతుంది అప్పుడప్పుడు. సరే నడుతుంది. సరే ఇది ఈ ప్రోమో సంగతి. ఇది టాస్క్ బాగున్నది. 3 ట్రయాంగిళ్ళు, 2 రెక్టాంగిళ్ళు, ఏంటి ఇంకేడు ఉన్నాయి. అబ్బా ఒక నిమిషం ఆగురు చెప్తా, తీసి పెట్టిన స్క్రీన్ షాట్. 3 ట్రయాంగిల్ పెట్టిరు, 3 సర్కిల్ పెట్టిరు, 3 స్క్వేర్లు పెట్టిరు. 3 ట్రయాంగిళ్ళు, 3 సర్కిళ్ళు, 3 స్క్వేర్లు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కాదా ఇక చెప్పురి, కొంచెం వెడల్పుంటే ట్రయాంగిల్ కాకుండా పోతుంది. ఇది ఈ ట్రయాంగిల్ కాదా అబ్బా చెప్పురి, ఏందన్నట గమ్మ చెత్తరు వీళ్ళు. ఇది ట్రయాంగిల్ అయితే అది ట్రయాంగిల్ కాదట. ఇలా గమ్మతంటే గమ్మతుంటారు వీళ్ళు. చూడు ఇవన్నీ ట్రయాంగిల్సే కాదా, దీనిలో ఇది ఫస్ట్ది లాస్ట్ ట్రయాంగిల్ కాదట. ఇలా ముచ్చట పాడు కాదు. చూడు ఇది ట్రయాంగిల్ కాదా ఏ పూరి, అది ట్రయాంగిల్ కాదంట, గమ్మత్తు వేరే ఉన్నదట. ఇది ఈ చదువుకుంటే బగ్గ చదువుతూ ఉన్నమతి వేయింది అన్నట్టుగా ఉన్నది. లేదు ట్రయాంగిలేనయ్యా అని చెప్తే ఇంటలేరు వీళ్ళు. ఇంకో దగ్గరనేమో ట్రయాంగిల్ కొంచెం అంకరమైందట, అందుకని చెప్పి మీకు మంచిగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ట్రయాంగిల్సే కదా, మీరు ఒప్పుకుంటారు కదా. ఈ ట్రయాంగిల్ కాదని పంచాయతీ. ఇది రీతు పంచాయతీ. ఇక ఇప్పుడు మన బర్నీ అన్న పంచాయతీ చెప్తా పట్టుర్రి. బర్నీ అన్న పంచాయతీ మన కార్పెంటర్ పంచాయతీ. కార్పెంటర్ చేసిన మిస్టేక్ వల్ల బర్నీ అన్నది ఇది ట్రయాంగిల్ కాకుండా పోయింది అన్నట్టు. ఇది బర్నీ అన్న పంచాయతీ. ఇగో ఈ ట్రయాంగిల్ షేప్ కొంచెం కట్ అయిందట, అందుకే ట్రయాంగిల్ కాదట. వాళ్ళు చెక్కేటప్పుడు ఇంత అటు ఇటు వేయింది దానికి అంట. చెక్కేటోళ్ళు నాన్న, ఇప్పుడు కార్పెంటర్దే మిస్టేక్ చెప్తానే కదా. కార్పెంటర్దే మన పాపం డిమాండ్ పవన్ ఓడిపోవడానికి కారణం కూడా కార్పెంటర్. లేదంటే మొత్తం సెట్ వీక్ పెట్టినాడు. ఆ దెబ్బ వేసుకుంటూ ఉరికిపోయేటోడు. అసలు మిస్టేక్ అయింది. బర్నీ నాకు వేసింది వేసినట్టుగా పట్టింది, నాకు వేసింది వేసినట్టుగా అయిపోయింది. అట్లా ఉంటుంది అన్నమాట మన కార్పెంటర్ పని. ఆ డిపార్ట్మెంట్ సునో జరా మేరా బాత్, సున్ రే నే సున్ రే. సరే ఇది మనకి ఫస్ట్ ప్రోమోలో ఏం చూపించారు, రంగు పడుద్ది కాదు కానీ కలర్ఫుల్ టు పవర్ఫుల్ టాస్క్ పేరు. సో ఎల్లో కలర్లో రీతు అండ్ బ్లూ కలర్లో భరణి అన్న, రెడ్ కలర్లో కళ్యాణ్. నేను చెప్తాను కదా, రెడ్ కలర్ ఎవరు తీసుకుంటే అలాగే విజయం. ఈ రంగు టాస్క్ ఎవరైనా ఎప్పుడైనా రంగు అంటే రెడ్ కలర్ తీసుకున్నోడు గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. 90% ఛాన్సెస్ రెడ్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే రెడ్ వాళ్ళ కలర్ కనబడుతుంది, మిగతా వాళ్ళ కలర్లు కనబడాయి. బ్లూ మీద రెడ్ వేస్తే రెడ్ ఛాయలు కనబడతాయి, మళ్ళీ రెడ్ మీద బ్లూ వేసినా కానీ రెడ్ ఛాయలే ఎక్కువ కనబడతాయి. అట్లా ఉంటుంది అన్నట్టు. ఎల్లో మీద రెడ్ వేసినా, రెడ్ మీద ఎల్లో వేసినా రెడ్డే కనబడుతుంది ఫోకస్గా. ఆ టైప్లో మనకి రెడ్ బాగా కనబడుతుంది, కానీ మిగతా కలర్స్ ఎక్కువ కనబడాయి. అదే మెయిన్ పాయింట్, మెయిన్ మైనస్ అది. సో ఆ టాస్క్లో కళ్యాణ్ గెలిచిండు. ఆ తర్వాత తక్కడ టాస్క్ ఉన్నది, ఏమది డిస్ట్రాయ్ ఏదో ఉంది, అబ్బా టాస్క్ పేరు ఏదో పెట్టిండు. మొత్తానికి అయితే పవర్ఫుల్గానే పెట్టిండు. సో కలర్ఫుల్ టు పవర్ఫుల్ అదే అనుకుంటా కదా టాస్క్. మొత్తం అది పలగొట్టి తుక్కు చేసి మొత్తం ప్లైవుడ్ తోటి చేసినాయి. అన్ని ప్లైవుడ్ చెప్తాను. ఈ ప్లైవుడ్ చెక్కేటగానే మిస్టేక్లు చేస్తారు. ప్లైవుడ్ మంచిగా నీట్గా రేజ్ ఆఫ్ ఏదో సంథింగ్ తుక్కు కొట్టేసి ముక్కలు చేసి తీసుకొచ్చి మనకి తక్కేళ్ళు తరాజులు వేసి జోకాలి. ఎటు సైడ్ ఎక్కువ బరువు ఉంటే అటు సైడు విన్నర్స్. అయితే ఇది బిగ్ బాస్ అనుకున్న దాన్ని బట్టి కూడా చేయొచ్చు. ఒక దానిలో ఒక వస్తువు ఎక్కువ ఇచ్చారంటే చాలు, తుక్కు కొట్టారంటే ఆ వస్తువు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఈజీగా. అఫ్కోర్స్ ఇద్దరికి ఈక్వల్గానే ఇస్తారు, కానీ కొట్టిన దాన్ని బట్టి, పెట్టిన దాన్ని బట్టి, పట్టిన దాన్ని బట్టి, తక్కేట్లో పట్టిన దాన్ని బట్టి కూడా ఉంటుంది కథ అంతా. సో అది జరిగింది. వెరీ నైస్. ఆ టాస్క్లో సుమనన్న 100% ఇచ్చిండు, 200% ఇచ్చిండు. సుమనన్నని మనం ఎంతెంత తక్కువ వేస్తున్నామో అంచనా, సుమనన్న అంతకంతగా నిరూపించుకుంటాడు. సూపర్గా ఆడుతుండు, ఎక్సలెంట్గా ఆడుతాడు. సుమనన్న మెచ్చుకోవాల్సిందే. సుమనన్నకి ఒకసారి వేసుకోండి కింద అట్రా. చాలా బాగా ఆడుతాడు. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ టు సుమనన్న ఫ్యాన్స్. ఎస్పెషల్లీ సుమనన్న మాస్, సుమనన్న ప్రభంజనం అన్నట్టుగానే ఆడతాడు. చాలా కష్టపడ్డాడు, కానీ కళ్యాణ్ గెలిచిండు.
అండ్ సుమనన్నని హోల్డ్ చేసి పెట్టిన విధానం కళ్యాణ్ ఇక సుమనన్న పట్టిండు. ఇక సుమనన్నతో మనం పెట్టుకుంటే అయ్యేటట్లు లేదయ్యా గెలిచేటట్టున్నాడు అని చెప్పి అనగబట్టాడు. సో ఇది ఓవరాల్గా అయితే ఆ టాస్క్లో కూడా కళ్యాణ్ గెలిచిండు. కళ్యాణ్ మనకి టికెట్ టు ఫినాలే రేస్లో ఒక అడుగు ముందుకేసిండు, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు అనమాట. ఇప్పుడు భరణి అన్న దగ్గర రాజ్యం ఉన్నది, సుమనన్న దగ్గర ఎవరు మన కళ్యాణ్ దగ్గర రాజ్యం ఉన్నది, ఇమాన్యుల్ దగ్గర రాజ్యం ఉన్నది, రీతు దగ్గర తన గడి తనకు ఉన్నది అంతే. తన గడిలో పడి బయలుపడ్డట్టుగా ముంగడి పోతుంది. మనకి చిన్నప్పుడు ఆడేటప్పుడు బయలో వేసేటోళ్ళు కదా, ఒకరు డైరెక్ట్ సెమీఫినాల్కి పోతారు, ఆ టైప్లో బయలో పడ్డది. ఇప్పుడు రీతు వచ్చేసి ఫైనల్ కొట్లాటలో ఫస్ట్ ఆట ఆడింది. ఫస్ట్ ఆట మనకు చూపించారు కదా, సెకండ్ ప్రోమోలోనే మనకి ఈ కర్ర మీద కాయిన్స్ బ్యాలెన్స్ చేసుకునే టాస్క్ ఉంది కదా, బ్యాలెన్స్ చేరా డింబక సాహసమే చేరా డింబక అన్నట్టుగా బ్యాలెన్సే చేరా డింబక అన్నాడు కదరా ఆ బిగ్ బాసే అన్నట్టుగా ఆ టాస్క్ పెట్టారు. కర్ర మీద కాయిన్స్ అండ్ ఏమైంది ఇది కాయిన్స్ అండ్ టోకెన్స్ మీరు సపోర్ట్ చేస్తున్నాం అనుకునేటోళ్ళకి పెట్టకుండా ఉండాలి, సపోర్ట్ చేయము అనుకునేటోళ్ళకంటే వీళ్ళు క్యాప్టెన్సీ రేస్ టికెట్ టు ఫినాల్ రేస్లో ముందరికి పోద్దు అనుకుంటే వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడానికి కాయిన్స్ పెట్టండి అంటే ఇక తెలుసు కదా, ఇక్కడ మనకి ఒక్కొక్కరికి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. ఓవరాల్గా అయితే బ్యాలెన్స్ ఎవరు చేసుకున్నది అనేది మ్యాటర్, ఎన్ని పెట్టినాం అనేది కాదు, ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నాం అనేది. యాక్చువల్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నప్పుడే చేయని కూడా స్టార్ట్ అవుతుంది. మరి అప్పటిదాకా మామూలుగా పట్టుకుంటారు, కానీ బ్యాలెన్స్ చేయాలి అనగానే చేయని కూడా స్టార్ట్ అవుతుంది, గిజగిజ అవుతారు, ఆగమాగం అవుతారు. సో అట్లా బ్యాలెన్స్ అవుట్ అయ్యి మిగతా వాళ్ళు అవుట్ అయ్యారు. ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ అవుట్ అయ్యారు. మరి వాళ్ళు కావాలని అవుట్ అయ్యారా లేదంటే అనుకోకుండా అవుట్ అయ్యారా చెప్పలేం, కానీ ఓవరాల్గా అయితే వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు. రీతు గెలిచింది, రీతు ముందడికి పోయింది. అండ్ రీతు అదే మనం ఇంతకు ముందు ప్రోమోలో చూసినట్టుగా భరణి అన్నను సెలెక్ట్ చేసుకుని భరణి అన్నతో టఫ్ ఫైట్ ఇచ్చి రీతు గెలిచింది. భరణి అన్న ఓడిపోయాడు. టికెట్ టు ఫినాలే రేస్లో ఇంకొక అడుగు ముందుకి రీతు చౌదరి వేసింది. ఇది మ్యాటర్. సో 1 సెకండ్. ఇక ఇప్పుడున్నదే అసలు పంచాయతీ, కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు చౌదరి వీళ్ళ ముగ్గురిటల్లో టికెట్ టు ఫినాలే ఎవరు కొడితే టాప్ 5కి పోతారు. ఎవరు టాప్ 5కి పోతే ఎవరి ఓటింగ్ ప్రభావితం అవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ టాప్ 5కి పోవాలన్న తపనతోటి ఉన్నాడు, కసితోటి ఉన్నాడు. అతనికి నామినేషన్లోకి రావాలన్న ఆలోచన కానీ, నామినేషన్లోకి వద్దామన్న ఉద్దేశం కానీ, విన్నర్ కావాలన్న ఆలోచన కానీ మనకి ఎక్కడైతే కనబడతలేదు. క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. మొన్న నామినేషన్లకి ఈజీగా రావచ్చు. ఇఫ్ ఇన్ కేసు డిమాండ్ పవన్ లాంటి పర్సన్ వచ్చి నిన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు నామినేట్ అవ్వాలి అని అనుకున్నావు కదా అని ఒక మాట అంటే ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే మహాప్రసాదం రా, థ్యాంక్స్ రా అబ్బా నన్ను నామినేట్ చేసినందుకు థ్యాంక్స్ రా అని చెప్పి నామినేషన్లోకి పోయేది. ఎందుకంటే విన్నర్ రేస్లోకి పోవాలన్న కసి పట్టుదల ఉంటే అట్లా పోయేటోడు. కానీ వద్దురా 13th వీక్ మీ అన్న ఎలిమినేట్ అయితే నీకు ఓకేనారా అన్నప్పుడు ఇంకా మనోడికి ఇప్పటికీ కూడా ఓటు బ్యాంక్ మీద నమ్మకం లేదని ఒక క్లారిటీ ఉంది. అండ్ విన్నింగ్ రేస్కు పోదామన్న ఆలోచన లేదు. ఎట్టోట్ల నెట్టుకొస్తే వారం పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి ఈ పేమెంట్ చాలు నాకు అనుకుంటాను. అండ్ మనకి 15th వీక్ వెళ్ళిపోతే అయిపోద్దని ఇప్పుడు కసిగా ఆడతాడు. బేసిక్గా టికెట్ ఫినాల్ కొట్టాలన్న కసితో ఆడుతుండు. కళ్యాణ్ దగ్గర మనకు అది కొంచెం కనబడతలేదు, కనబడతలేదు. ఆడదామంటే ఆడదాము, మ్యాక్సిమం ఓడిపోవడానికి కూడా ట్రై చేసిన సిచ్యువేషన్స్ కూడా కనబడ్డాయి. సో కళ్యాణ్ కనుక టికెట్ ఫినాలే కొట్టిండు అనుకో, ఇప్పుడు ఇమాన్యుల్ టికెట్ ఫినాలే కొడితే అక్కడ టాప్ 5లో ఎటువంటి స్థానభ్రంశాలు ఏం జరిగాయి, అది ఫిక్స్ అంతే. ఈ ఇమాన్యుల్ టికెట్ ఫినాల్ కొట్టిందంటే కంప్లీట్గా విన్నింగ్ రేస్ నుంచి అవుట్. ఇప్పుడు ఒక 20% ఛాన్స్ ఉంది కదా, అది విన్నింగ్ రేస్ నుంచి కంప్లీట్ అవుట్. అతను ట్విస్టేసుకుంటాడు. అఫ్కోర్స్ అతను కొట్టినా కొట్టకపోయినా టాప్ 5లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు టాప్ 5 కన్ఫర్మ్, రైట్. కళ్యాణ్ కనుక టాప్ 5 కొడితే తన విన్నింగ్ రేస్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తన విన్నింగ్ పర్సంటేజ్ని కోల్పోతాడు. ఖచ్చితంగా ఈ 3 వారాలు కనుక నామినేషన్లో లేకపోతే, ఈ 2 వారాలు కనుక నామినేషన్లో లేకపోతే కొంచెం అలవాటు తప్పుద్ది. అప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ పెరిగేది ఎవరికి ఉంటాయి, తనుజకి పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఇక రీతు కనుక ఒకవేళ టికెట్ టు ఫినాలే కొట్టిందనుకో పంట వండినట్టే. ఎందుకంటే ఒకవేళ రీతు టికెట్ టు ఫినాలే కొట్టకపోతే తను టాప్ 5లో ఉండదు. ఎందుకంటే భరణి అన్న అడ్డం వస్తాడు, సంజనక్క అడ్డం వస్తుంది, సుమనన్న కూడా అడ్డం వస్తాడు. అఫ్కోర్స్ సుమనన్న ఈ వారం వెళ్ళిపోయి తట్టే ఉన్నాడులే. ఓటింగ్ పోల్ అనాలిసిస్ దీని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. భరణి అన్న, సంజనక్క అండ్ మెయిన్గా డిమాండ్ పవన్ అడ్డం వస్తాడు. సో వీళ్ళందరూ అడ్డం వస్తారు కాబట్టి ఖచ్చితంగా టాప్ 5లోకి పోయే ఛాన్సెస్ వెరీ లెస్, చాలా తక్కువ ఛాన్సెస్. ఎందుకంటే తనుజ ఫిక్స్, కళ్యాణ్ ఫిక్స్, ఇమాన్యుల్ ఫిక్స్, వీళ్ళు ముగ్గురు ఫిక్స్. ఇంకా ఉన్నాయి 2 పొజిషన్స్. టాప్ 6 పెడితే చెప్పలేం, కానీ టాప్ 5 అంటే మాత్రం ఈ 2 పొజిషన్లలో ఖచ్చితంగా ఒక పొజిషన్లో ఒక సీనియర్ ఖచ్చితంగా ఉంటాడు. అది భరణి అని ఉంటాడా, సంజనకు ఉంటుందో చెప్పలేం. ఇంకొక పొజిషన్లోనే డిమాండ్ కానీ రీతు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. ఇది జరగబోతున్న సినారియో కాబట్టి రీతుకి ఇది డూ ఆర్ డై కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. మిగతా వాళ్ళకి అంతేం కాదు, కానీ రీతుకు మాత్రం డూ ఆర్ డై కైండ్ ఆఫ్ థింగ్. వస్తే ఉంటుంది, లేదంటే ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ ఎలిమినేట్ అయిపోతుంది. వస్తే కనుక 2 వారాలు ఇమ్యూనిటీ తోటి హ్యాపీగా టాప్ 5లో పోయి కూర్చుంటుంది. ఇది జరగబోతున్న సినారియో. మీకు ఎవరు టాప్ 5లోకి పోతే బెటరు అనే ఫీలింగ్ ఉంది అనేది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం అని చెప్పి సాయంకాలం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. అది వీలైతే ఈ ఛానల్లోనే పెడతా, లేదు ఇదే టైంలో పెట్టాలి అన్నప్పుడు మనకు కొంచెం అటు ఇటు క్లాష్ వస్తుంది కాబట్టి మనం పనికొచ్చే ముచ్చట్లలోనే పెట్టుకుందాం.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా అందులో పెడితే చూస్తారని. టక్కన అందులో పెట్టంగానే 40,000 వచ్చారు. దీనికంటే ఎక్కువ మంది వ్యూస్ వచ్చారు. షాక్ అయినా నేను. ఇదేదో బెటర్‌గా ఉంది కదా అనుకున్నా. ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ పోతే అయిపోయేది. అన్ని ఇందులోనే ఇదే ఛానల్ ఏసి అది 10,000 వ్యూస్, 12,000 వ్యూస్ తోటి పోయింది. ఘోరం అనిపించింది కదా! అసలు రీచ్ వత్తలేదు అంటే ఏడికెళ్ళొత్తది? మనం ఒక వీడియో మీద ఇంకో వీడియో, ఒక వీడియో మీద ఇంకో వీడియో డంపింగ్ యార్డ్‌లో డంప్ చేసినట్టు చేస్తే ఏడ చూత్తరు? నిన్న రాత్రి మనం మంచిగా మిడ్‌నైట్ ముచ్చట్లది ఇవాళ పొద్దుగాల పెట్టింది చూడు మిడ్‌నైట్ ముచ్చట్లది. అది ఇందులో పెట్టకుండా అందులో పెడితే అయిపోవన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి ఎపిసోడ్ రివ్యూ 40 నిమిషాలు పెట్టినాం. ఆ 40 నిమిషాలు చూసి మళ్ళీ ఇవాళ పొద్దుగాల లేచి మళ్ళీ 50 నిమిషాలంటే ఎంబటెంబటే ఏం చూస్తారు? ఆ వీడియో చూద్దామా, ఈ వీడియో చూద్దామా అని ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకొని చూస్తారు. మంచిగా తీసుకుపోయి దాంట్లో వారేసుకొని అయిపోయేదన్న ఫీలింగ్ వచ్చింది కదా! సీనియర్లే అబ్బా! మనకంటే సీనియర్లు కొంతమంది మేధావులు ఉన్నారు. మనం మెచ్చుకోవాల్సిందే. సరే ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శభ ఖైర్. మీరేమంటారు? ట్రిపుజన్ కరెక్టేనా కాదా? కామెంట్ చేయండి. రైట్. ఉంటా. బాయ్. శభ ఖైర్.